వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు మంత్రి వాసంశెట్టి. ఎవరైతే దీనికి బాధ్యులో వారి మీద చర్యలు తీసుకుంటామన్న వాసంశెట్టితో మా ప్రతినిధి కాకినాడ ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. ప్రమాదం జరిగింది. అందులో 24 మంది చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ చిక్కులు పంపిణీ కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు ఉన్నారు. ఆయన మరింత సమాచారం చాలా ఘోర ప్రమాదం జరిగింది. కొంతమంది లైసెన్స్ పరిగమించి చేస్తున్నారు. అది ఎలా అంటే ఇక్కడ అక్కడికి వెళ్ళి లోపం అనేది జరిగింది. ఎక్కడంటే 15 కేజీలు దాటి ఫైర్ ఎక్స్ప్లోజర్స్ తీసుకురావటం, ఇక్కడ ఏదో జాతర జరుగుతుందని దాని హెవీ బల్క్గా ఆర్డర్ రావటం ఒక ఎత్తు అయితే, వీళ్ళు 15 కేజీలు దాటి రూల్ వైలేట్ చేసి 15 కేజీలు దాటి అక్కడ డంప్ చేయడం. అయితే ఇతనికి ఎన్ఓసీతో జరిగింది. రూల్ పొజిషన్ ప్రకారం అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అన్స్కిల్డ్ లేబర్ని, ప్రావీణ్యత లేనిది, ఆ పని ఏంటో పూర్తిగా తెలియని వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుకోవటం. అంటే 7-8 ఉండవలసింది 40-50 మందిని పెట్టడం. ఇవన్నీ కూడా ఈ ప్రమాదానికి కారణాలు. అయితే సీఎం గారు చెప్పడం జరిగింది. లేబర్ వెల్ఫేర్ బోర్డు నుంచి 20 లక్షలు ఎక్స్గ్రేషన్గా ప్రకటించారు, అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో అధిక డబ్బు ఆస్తితో చేసిన పరిణామాన్ని తీవ్రంగా తీసుకుని వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తామని చెప్పి, ఓనర్స్ ఆస్తులు కూడా జప్తు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కూడా ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్షలు కూడా ఉంటాయి. గతంలో ఇక్కడ నేను ఇటువైపు నలుగురు కమిటీ సభ్యులతో తహసీల్దార్, ఎస్ఐ, ఫైర్ ఆఫీసర్, లేబర్ ఆఫీసర్, ఈ నలుగురిని పెట్టి 3 monthsకి ఒకసారి ఇన్స్పెక్షన్ అన్నారు. అయితే 3 monthsకి ఇన్స్పెక్షన్ రెగ్యులర్గా జరుగుతుంది. ఆ టైంలో మాత్రం వీళ్ళు కట్టుదిట్టంగా ఉంటారు. తర్వాత ఏదైతే పెళ్ళిళ్ళు కానీ ఈ జాతరలు కానీ జరుగుతున్నప్పుడు బల్క్గా ఈ ఫైర్ ఎక్స్ప్లోజర్స్ తీసుకుని వచ్చి ఒక చోట పెట్టడం, ప్రావీణ్యత లేని వర్కర్స్ని డబ్బాస్ చూపించి. ఇప్పుడు గమనించినట్టయితే ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు ఎక్కువ ఉన్నారు. ఈ మృతి చెందిన వాళ్ళకి రెక్కాడితే డొక్కాండ బతుకులు, వాళ్ళని తీసుకుని వచ్చి ఈ పనిలో ఇన్వాల్వ్ చేయడం. వాళ్ళు పూర్తిగా తెలియదు. ఇందులో ఎంత జాగ్రత్తగా చేసినా స్పార్క్ అనేది వస్తూ ఉంటుంది. ప్రావీణ్యత లేని వాళ్ళు చేస్తే ముందే వస్తారు. సో దానివల్ల జరిగింది. ఏదైనా ఎంక్వైరీని బట్టి తేలాల్సింది ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బాధిత కుటుంబాలన్నింటికి మేము అండగా నిలబడ్డాం. మెరుగైన వైద్యం కోసం అధికారులందరూ కూడా వాళ్ళకి అక్కడ ఉండి, ఈరోజు ఒక కార్మికుడు కూడా చనిపోవడం జరిగింది, లోవరాజ్ అనే కార్మికుడు. సో 21 మంది చనిపోయారు. 21 మందిలో ఓనర్ కూడా ఉన్నాడు. అయితే ఓనర్స్ అనేది తేలాల్సి ఉంది. ఇందులో కొంతమంది పార్టీ నాయకులు కూడా ఉన్నారని చెప్పారు. వాళ్ళు కూడా జప్తు చేస్తారు. పార్టీలని తీసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ జరిగిన ఏదైనా సంఘటన ఉందో దురదృష్టకరం. అది ఏ పార్టీ అయినా సరే, అది మా పార్టీయా ఎదర పార్టీయా, అందులో ఎవరైనా సరే అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని వాళ్ళు ఆస్తులు జప్తు చేయడం కానీ, వాళ్ళు కఠిన చర్యలు కానీ, వాళ్ళ మీద కఠిన చర్యలు కానీ తీసుకోవడం జరుగుతుంది. కాకినాడ జిల్లాలో సామలకోట యాడ్లపల్లి గ్రామంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అయితే ఏదైనప్పటికీ వాళ్ళు దురదృష్టకరం అని చెప్తారు. అయితే ఆ కార్మికులు ఇప్పటికప్పుడు జీవనోపాధి కోసం అయితే కొట్టాడితే డొక్కాడి పరిస్థితులు వాళ్ళు ప్రతిదారికి కూడా నుంచి వాళ్ళు పనికి వెళ్ళడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైతే సీఎం నారా చంద్రబాబు నాయుడు 20 లక్షలు తక్షణ సాయం చేస్తున్న కూడా ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తారు. ఇదే లక్షలు సిద్ధం చేస్తున్న ఎప్పటికప్పుడు వైద్యులు పరీక్షించి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్తారు. ఇది కెమెరామెన్ కరుణాకర్తో చిట్టు, రాజు న్యూస్, కాకినాడ జిల్లా.